తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను అధికారులు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు అధికారులు జారీ చేస్తున్నారు. నిన్న శ్రీవారిని 67,906 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2,50,00,000 రూపాయలు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ఇక మొత్తంగా తిరుమల భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి మహేష్. విజయ్, తిరుమలకు సంబంధించి నిన్న వైకుంఠ ఏకాదశి వాళ్ళ ద్వాదశి సంబంధించి విపరీతమైన రద్దీ నెలకొంది. ఏదైతే ఈ 2 పర్వదినాల భక్తులు విపరీతంగా తిరుమలకు రావడం జరుగుతోంది. ఏదైతే నమ్మకం అయితే ఉందో ఈ వైకుంఠ ద్వారం దర్శించుకుంటే మనం పుణ్యలోకాలకు వెళ్తామనే తీవ్రంగా ఇది భక్తుల్లో నమ్మకం ఎప్పటి నుంచో కలిగి ఉన్నది. సో దీనికోసం విపరీతమైన భక్తులు రావడం జరుగుతుంది. తగిన ఏర్పాటు కూడా టీటీడీ నిరంతరం ఎప్పటికప్పుడు 24 గంటలు కూడా నిత్యం వాళ్ళకి ఆహారము అన్ని కూడా అందిస్తూడం జరుగుతుంది. విజయ్, రైట్. అంటే మొత్తంగా అసలు భక్తుల రద్దీ అంటే మళ్ళీ నూతన సంవత్సరం కూడా రాబోతోంది కాబట్టి రద్దీ ఇలాగే కొనసాగే అవకాశం ఉందా మహేష్? విజయ్, ఈ నూతన సంవత్సరం సంబంధించి కూడా ఈ టీటీడీ మొత్తం ఈ 10 రోజులకు సంబంధించి కూడా మొత్తం 5,25,000 టోకన్లు కూడా జారీ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తిరుపతిలోని 9 సెంటర్లో 50 కౌంటర్లకు సంబంధించి కూడా టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు. ప్రెసెంట్ మనకి 31వ తారీఖు వరకు కూడా టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు. విజయ్, రైట్. థ్యాంక్ యూ మహేష్.